హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. హలో నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో క్యూపీఎఫ్పి సాయిరామ్ గారు ఉన్నారు. వీరితో మాట్లాడి కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అండ్ ఆబ్వియస్లీ గెయిన్స్ వస్తూ ఉంటాయి మనకి. అండ్ గెయిన్స్ మీద మనకి ట్యాక్స్ కూడా పడుతూ ఉంటుంది. సో దాన్ని ఎలా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? సో మనలో చాలా మంది ఏంటంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ట్యాక్స్ అనే విషయాన్ని కంప్లీట్గా మర్చిపోతారు. రైట్. బట్ మనకి ఫైనల్గా చూసుకోవాల్సింది ఏంటంటే ట్యాక్స్ కట్టగా నాకు ఎంత రిటర్న్ మిగిలింది. సో అది మెయిన్. ఓన్లీ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేయడం తప్పు. పోస్ట్ ట్యాక్స్ రిటర్న్ ఇస్ ద కరెక్ట్ ఫిగర్. రైట్. సో మీకు ట్యాక్స్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో నేను చెప్తాను మేడం ఒక చిన్న ఎగ్జాంపుల్తో. రైట్. మనకి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ బాగా పాపులర్. అందులో ఏంటంటే 5 years FD ఒకటి ఉండేది. ఓకే. వర్సెస్ దానికి ఆల్టర్నేటివ్గా నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఉండేది. సో ఇది కూడా 5 years ఉంటుంది. సో సపోజ్ పర్సన్ ఏ అనే వ్యక్తి 5 years FDలో 1 lakh rupees ఇన్వెస్ట్ చేశారు. 7% రిటర్న్ వస్తుంది అనుకుంటే మనకి ఎస్టిమేషన్ ప్రకారం 1.4 lakhs రావాలి. రైట్. బట్ ఎట్ ద ఎండ్ హీ గాట్ ఓన్లీ 1.27 lakhs. ఓకే. అంటే ట్యాక్స్ మిగిలిన 13,000 ట్యాక్స్ పే చేశాడు. ఓకే. ఓకే. ఎందుకంటే FD అనేది మనకి ఎక్రూవల్ బేసిస్ మీద ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఎవ్రీ ఇయర్ ఎక్కువ అయిన దాని మీద ఇంట్రెస్ట్ మీద మనం ట్యాక్స్ పే చేస్తూ వెళ్తాం. ఓకే. నెక్స్ట్ పర్సన్ బి అనే వ్యక్తి ఈయన కొంచెం తెలివిగా NSCలో ఇన్వెస్ట్ చేశాడు. ఇది కూడా 5 years. సో ఇది కూడా సేమ్ 7% రిటర్న్ వస్తుంది అనుకుంటే అట్ ద ఎండ్ హీ గాట్ 1.37 lakhs. ఓకే. ఇందా కేసులో 1.27 lakhs. ఇక్కడ NSCలో ఏంటంటే ఫస్ట్ 4 years ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ పడదు. మనం FDతో కంపేర్ చేసుకుంటే 1.27 lakhs, ఇక్కడ 1.37 lakhs. ఇక్కడ ఏం చేశాడు ఇన్వెస్టర్? సో రెండింటి మీద పోస్ట్ ట్యాక్స్ రిటర్న్ చూసుకున్నాడు. బట్ ఇలా చూసుకోకుండా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. రైట్. సో డబ్బులు ఎందుకు వాళ్ళకి ఊరకనే రావు, కొంచెం అనలైజ్ చేయాలి వర్క్. సో మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మనకి ట్యాక్స్ అనేది ఉంటుంది. సో ఈ ట్యాక్స్ విషయాన్ని కనుక మర్చిపోతే ప్రెసెంట్ 12.5% ట్యాక్స్ ఉంటుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. అది పే చేయాల్సి వస్తుంది. అసలు మనకు మ్యూచువల్ ఫండ్ లో మెయిన్ గా 2 types ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. ఒకటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, రెండు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. మ్యూచువల్ ఫండ్స్ ని మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ క్యాపిటల్ అసెట్ గా ట్రీట్ చేసింది. సో దీని మీద వచ్చే గెయిన్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. ఓకే. ఓకే. సో షార్ట్ టర్మ్ అంటే కనుక మీరు 1 year లోపల ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అయితే 1 year లోపల కనుక మీరు సెల్ చేస్తే ఆ గెయిన్ షార్ట్ టర్మ్ గెయిన్ అంటారు. ఎందుకంటే మన హోల్డింగ్ పీరియడ్ తక్కువ ఉంది కదా. రైట్. అదే 1 year కన్నా ఎక్కువ ఉంచుకున్నాం అనుకోండి, అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. ఓకే. సో ప్రెసెంట్ ఈక్విటీ బేసిస్ లో మనకి ఈ షార్ట్ టర్మ్ గెయిన్ అనేది 20% ఆన్ ప్రాఫిట్. మీరు 1 lakh ఇన్వెస్ట్ చేశారు, 1,50,000 అయింది, 50,000 గెయిన్. లెస్ దెన్ 1 year సెల్ చేశారు, ఈ 50,000 మీద 20% ట్యాక్స్ కట్టారు. ఓకే. ఓకే. అదే లాంగ్ టర్మ్ 1 year కన్నా ఎక్కువ ఉంచుకున్నారు, సో అప్పుడు మీకు లాంగ్ టర్మ్ గెయిన్ అనేది వస్తుంది. రైట్. నెక్స్ట్ మనకి మ్యూచువల్ ఫండ్స్ లో మెయిన్ గా 2 types ఉంటాయి, ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్, డెట్ ఓరియంటెడ్ స్కీమ్స్. ఓకే. సో ఈక్విటీలో ఏంటంటే మీకు ఇందాక చెప్పినట్టు షార్ట్ టర్మ్ అయితే 20%, లాంగ్ టర్మ్ అయితే 12.5%. ఓకే. ఈ 12.5% కూడా ఫస్ట్ 1.25 lakhs ప్రాఫిట్ మీద ఉండదు. నాకు ప్రాఫిట్ కనుక 2 lakhs వచ్చింది అనుకోండి, ఫస్ట్ 1.25 lakhs ఏం ట్యాక్స్ ఉండదు, మిగిలిన 75,000 మాత్రమే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఓకే. అది కూడా నేను 75,000 కి 12.5% మాత్రం. నెక్స్ట్ డెట్ ఫండ్స్ ఉంటాయి. సో డెట్ ఫండ్స్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ ఆ వచ్చే క్యాపిటల్ గెయిన్ మీ ఇన్కమ్ యాడ్ అవుతుంది. సో మీ ఇన్కమ్ కనుక 30% స్లాబ్లో ఉంటే 30% కట్టాలి. మీ ఇన్కమ్ కనుక అసలు ఏమీ లేదనుకోండి, ఏమీ ఉండదు ట్యాక్స్. సో చాలా మంది ఏంటంటే ఈ డెట్ ఫండ్స్ అండర్ ఎస్టిమేట్ చేశారు. ఇప్పుడు మనకి న్యూ ట్యాక్స్ రెజిమ్ వల్ల చాలా మందికి 12 lakhs లోపల అసలు ట్యాక్స్ పడదు. సో ఏ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఇన్కమ్ లెస్ దాన్ 12 lakhs కెన్ ఇన్వెస్ట్ ఇన్ డెట్ ఫండ్స్. అదే FDలో చేశారనుకోండి ట్యాక్స్ కట్టాలి. అదే ఇందులో చేశారనుకోండి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇందులో TDS కట్ అవ్వదు, FDలో TDS కట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ ట్యాక్స్ రిడక్షన్ స్ట్రాటజీస్ మనం మెయిన్గా 3 రకాలుగా చూసుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆఫ్సెట్టింగ్ ద గెయిన్స్. అంటే మనకేంటంటే ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్లో మనకి లాస్ వచ్చింది, దాన్ని గెయిన్తో మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫెసిలిటీ అయితే ఇస్తుంది. సో మనకి గెయిన్స్ లాసెస్ 2 రకాలుగా ఉంటాయి, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. ఇప్పుడు నాకు ఏదైనా షార్ట్ టర్మ్ లాస్ వచ్చింది,
దాన్ని నేను లాంగ్ టర్మ్ గెయిన్తో కానీ షార్ట్ టర్మ్ గెయిన్తో కానీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. రైట్. సింపుల్గా చెప్పాలంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు లాంగ్ టర్మ్ పర్పస్, బట్ పెట్టిన 1 yearలో మార్కెట్ డౌన్ అయింది. సైమల్టేనియస్గా మీరు ఏదో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ సెల్ చేశారు. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మీద మీకు 10 lakhs ప్రాఫిట్ వచ్చింది. రైట్. నేను మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్కే పెట్టాను. నేను పెట్టిన తర్వాత మార్కెట్ పడింది, నాకు 2 లక్షలు లాస్ వచ్చింది. ఇక్కడ నేను తెలివైన ఇన్వెస్టర్ అయితే నేనేం చేస్తా అంటే నీ సెల్ చేసి వెంటనే కొంటా. సో అప్పుడు నాకేమైంది 2 lakhs లాస్ అనేది కవర్ అయిపోతుంది. అక్కడ 10 lakhs 2 lakhs సెట్ చేసుకుంటాను. అప్పుడు నేను కట్టాల్సిన ట్యాక్స్ టోటల్ ట్యాక్స్ తగ్గుద్ది కదా. రైట్. ఒకవేళ లాంగ్ టర్మ్ ఉంటే కనుక ఈ లాంగ్ టర్మ్ లాస్ ని లాంగ్ టర్మ్ గెయిన్స్ తో మాత్రమే నేను సెట్ ఆఫ్ చేసుకోగలను. సో ఇది మీకు చార్టెడ్ అకౌంట్ తో కనుక మాట్లాడితే కనుక ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే టాక్సేషన్ ఇస్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. ఇప్పుడు చెప్పినా బాగానే ఉంటుంది, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ట్యాక్స్ కన్సల్టెంట్ కన్సల్ట్ అవ్వాల్సింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ట్యాక్స్ హార్వెస్టింగ్. ఇప్పుడు మనకి మీకు ఇంతకు ముందు చెప్పాను 1.25 lakhs ప్రాఫిట్ మీద ట్యాక్స్ ఉండదు. అవును అవును. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 lakhs ఇన్వెస్ట్ చేశాను, మార్కెట్ ఒక దాన్ని 12 lakhs పెంచింది, నేను 11.25 lakhs విత్డ్రా చేసి మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తే నాకు 1.25 lakhs ఎగ్జామ్షన్ వస్తుంది కదా. ఓకే ఓకే. సో అలా నాకు ఎన్ని ఇయర్స్ కుదిరితే అన్ని ఇయర్స్ నేను చేయొచ్చు కదా. రైట్. సో దీన్ని ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటారు. ఓకే. సో ఇది కూడా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ప్లస్ ట్యాక్స్ ఎక్స్పర్ట్ తో కలిసి చేయాల్సిన పని. డిస్కస్ చేసుకుని చేయాలి. ఇది జనరల్ గా ఇయర్ ఎండ్ లో చేస్తూ ఉంటారు మార్చిలో. మేము మా క్లయింట్స్ కూడా మార్చిలో వీటిని ప్లాన్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇది సెక్షన్ 54F కింద ఉంది. ఇదేంటంటే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ, అది కూడా రెసిడెన్షియల్ హౌస్ కనుక కొంటాను అంటే గనక మీ క్యాపిటల్ గెయిన్ అయిన మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చే క్యాపిటల్ గెయిన్ ని లాంగ్ టర్మ్ గెయిన్ ని ఏదైనా హౌస్ కనుక పర్చేస్ చేస్తే టోటల్ లాంగ్ టర్మ్ గెయిన్ కి మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే. నేను మ్యూచువల్ ఫండ్ 5 ఏళ్ల క్రితం 50 లక్షలు పెట్టాను, ఇప్పుడు నాకు అది 1.5 కోటి అయింది. నాకు ఈ గెయిన్ నేను అసలు ట్యాక్స్ కట్టకూడదు అనుకున్నాను. ఇప్పుడు ఈ 1 కోటి రూపాయలు తీసుకొచ్చి నేను ఏదైనా హౌస్ కొన్నాను అనుకున్నాను. ఓకే. ఈ 1 కోటి రూపాయల మీద నేను ఎటువంటి ట్యాక్స్ కట్టక్కర్లా. ఓకే ఓకే. బట్ దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దీన్ని ఇండివిజువల్ అండ్ హెచ్యుఎఫ్ మాత్రం వాడుకోగలరు. సో ఇదర్ ద పర్సన్ హ్యాస్ టు బి ఇన్ ఇండివిజువల్ ఆర్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. నెక్స్ట్ ఈ కొనే వ్యక్తికి మాక్సిమం 1 house మాత్రం ఉండాలి. ఓకే ఓకే. ఎందుకంటే ఇది 2 houses మాత్రం ఈ స్కీమ్ అప్లికబుల్ అవుతుంది. ఓకే. సో ఏదైనా నా దగ్గర హౌస్ లేకపోయినా పర్వాలేదు, లేదా మాక్సిమం 1 house ఉన్నా సరిపోతుంది. ఓకే. ఎందుకంటే నాకు కొత్త కొనేసి 2వ house అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్కీమ్ వాడుకోవాలనుకున్నప్పుడు ఆ హౌస్ ని ఎయిదర్ నా క్యాపిటల్ గెయిన్ ట్రిగర్ అయిన 1 year బిఫోర్ కానీ లేదా 2 years తర్వాత కానీ మనం హౌస్ తీసుకోవచ్చు. ఓకే ఓకే. సో అప్పుడు నాకు సరిపోతుంది. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్న హౌస్ 3 years వరకు అమ్మకూడదు. కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, నేను ఎట్లా కొన్నా నెక్స్ట్ ఇయర్ అమ్మేస్తాను, అలా ఉండదు. 3 years వరకు అమ్మకూడదు. అండ్ ఒకవేళ మీరు హౌస్ పర్చేస్ చేస్తున్నారు లేదా మీరు ఓన్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు, టైం పట్టింది అనుకుంటే ఈ ప్రొసీడింగ్స్ ని మీరు క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాలి. CHGS అకౌంట్ అని ఉంటాయి బ్యాంక్స్ లో, వాటిలో ఇన్వెస్ట్ చేసి దాని ద్వారా మాత్రమే మీరు ఈ హౌస్ పర్చేస్ కి వాడాలి. ఇలా వాడితే కనుక మీరు లాంగ్ టర్మ్ గెయిన్స్ ని మీరు ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. నేను 2 months బ్యాక్ యాక్చువల్లీ ఒక ఆర్టికల్ చదివాను. సచిన్ టెండూల్కర్ వాళ్ళ వైఫ్ ముంబైలో ఒక చిన్న 2 BHK ఫ్లాట్ కొన్నారంట. దాని వాల్యూ ఆల్మోస్ట్ ఒక 30-35 lakhs ఉంటుంది. సో అంత హెవీ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఆ చిన్న ప్లాట్ కొనడానికి ఏంటా రీజన్ అని చూసాం. సో జనరల్ గా ఏ ప్లాట్స్ ఎందుకు కొంటారు, క్యాపిటల్ అప్రిసియేషన్, వాళ్ళు కావాలంటే పెద్దవాడిలోనే కొనుక్కోవచ్చు. సో అది కాదు. నెక్స్ట్ రెంటల్ ఇన్కమ్ కోసం కొంటారు. వాళ్ళకి వచ్చే 5,000-10,000 రెంటల్ ఇన్కమ్ తో పెద్ద ఒరిగేది ఏమి లేదు. తీరా చూస్తే ఈ క్యాపిటల్ గెయిన్ ఆఫ్ సెట్టింగ్ ఉంది కదా మనం రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొంటాం, సో దానికోసం కొన్నారు. వాళ్ళకి ఏంటంటే అంతకుముందు ఒక క్యాపిటల్ గెయిన్ వచ్చింది, దాని కనుక వాళ్ళు హౌస్ కొంటే కనుక దాని మీద ట్యాక్స్ కట్టక్కర్లేదు. సో వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్ సజెషన్ చేస్తారు, దాన్ని ఎట్లాగో 3 years తర్వాత అమ్మేస్తారు. సో నెక్స్ట్ 3 years తర్వాత అమ్మేస్తారు కాబట్టి 35 lakhs, 40 lakhs అయినా 5 lakhs మీద కడతారు అంతే. 35 lakhs మీద కట్టేదానికన్నా 5 lakhs మీద కట్టడం ఈజీ కదా. ఓన్లీ ఆ ప్రాఫిట్ మీద కడతారు అంతే, ఉన్న దాని మీద అయితే కట్టాల్సిన అవసరం లేదు. రైట్. సో మనం చాలా తెలివిగా ఇన్కమ్ ట్యాక్స్ మీద ఆలోచించాలి. అలా కాదు నేను సొంతగా చేసుకుంటాను నాకు అంతా వచ్చు అనుకుంటే అట్ ద ఎండ్ యూ విల్ పే hefty taxes. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.